యుద్ధం సంగతి మరి భారత్ కూడా ఇలా ఎఫెక్ట్ హెవీగా కనిపిస్తుంది. సో మెయిన్ పేపర్లో రాసేది చూడు, ఇరాన్ మరియు అమెరికాకి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి. సో భారత్కు వస్తున్న షిప్ పై దాడి జరిగిందట. యుఏఈ నుంచి గుజరాత్కు వస్తున్న థాయ్ నౌక మయూరి నారి, ఈవిడ పేరు రాసున్నది, బ్యాంకాక్ అని ఉన్నది. హర్మూజ్ జలసంధి వద్ద 2 మిసైల్స్తో ఇరాను అటాక్ చేసింది. ఇంజన్ రూమ్ లో మంటలు వచ్చినాయి, 3 గల్లంతయ్యారు. 20 మంది సిబ్బందిని రక్షించిన ఓమన్ నేవీ అట. హర్మూజ్ దాటాలంటే పర్మిషన్ తప్పనిసరి అని చెప్పేసి ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీ రేజా చెప్తా ఉన్నాడు. షిప్ పై దాడికి భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది, ఆమోదనీయం కాదని కూడా ప్రకటించింది. దానికి తోడు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీల పైన కూడా దాడులు చేస్తామని ఇరాన్ చెప్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలను పేల్చేస్తామని కూడా వార్నింగ్ ఇస్తున్నది. హర్మూజ్ లో ఇరాన్ సీ మైన్లు ప్రపంచ దేశాల ఆందోళన అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇది ఫోటో ఇస్తారు, హర్మూజ్ జలసంధి వద్ద ఆగిపోయిన షిప్లు అని చెప్పేసి. సో ఇప్పుడు వాడు ఏం చేస్తున్నా అంటే ఇజ్రాయెల్ నుంచి కానీ తర్వాత అమెరికా నుంచి కానీ, అమెరికాతో సంబంధం ఉన్న ఎక్కడి నుంచి అయినా సరే చెమురు వచ్చినా, షిప్పులు వచ్చినా, ఇంక ఏది వచ్చినా ఆర్థికంగా వాళ్ళని నష్టపరిచే ప్రోగ్రాం ముందరేసుకుంది. దానిలో భాగంగా యుఏఈ నుంచి గుజరాత్కి వస్తున్న షిప్ పైన అటాక్ చేసిండు. ఇంకో ఇది దానికి సంబంధించిన ఫోటో. 20 మంది దాదాపుగా సిబ్బందిని రక్షించారట, 3 అయితే గల్లంతయ్యారు. ఆటోమేటిక్గా ఆడ వేలాగా నేను భయపడతాం కదా మనం ఎవరైనా. సో భారత్ అయితే నిరసన వ్యక్తం చేస్తుంది అని చెప్పేసి అంటారు. కానీ వాడు ఏమంటుండు, మేజర్ పాయింట్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి అమెరికాలో అతిపెద్ద దిగ్గజ సంస్థలైన ఐటీ సంస్థలు అనుకోవచ్చు, లేదంటే మిగతా ఈ-కామర్స్ సంస్థలు అనుకోవచ్చు. సో అట్లా లక్షల కోట్ల విలువ చేసే కంపెనీల పైన దాడులు చేస్తాం, ఆర్థికంగా నష్టపరుస్తాం అనడానికి. తర్వాత ఈ ఇంకేంటే ఒక్క నిమిషం, బ్యాంకులు ఇజ్రాయెల్లో అదే రకంగా అమెరికాలో ఉన్న బ్యాంకుల ఆర్థిక వ్యవస్థలపై కూడా దాడి చేస్తుంటే ఫైనాన్షియల్గా మిమ్మల్ని దెబ్బ కొడతాం, రారియపై మీరా మీమా అనేది వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్తా. మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిండు, ఇంత జరుగుతున్న మేకపోతు గాంభీర్యం అంటారు, తెలుసు కదా మీకు. సో మా ట్రంప్ గారి మేకపోతు గాంభీర్యం ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. 2 కామన్ న్యూసే, సేమ్ న్యూస్. ఇరాన్ పై అట యుద్ధం త్వరలో ముగుస్తుందట. ఆ దేశంలో టార్గెట్ చేయడానికి ఇంకా ఏం లేదట, అన్నీ అయిపోయినట, అందరు వచ్చారట. సో అందువల్ల ఇంకా టార్గెట్ చేయడానికి ఏం లేదట. 6 వారాలు అనుకుంటే 2 వారాల లోపే సాధించినాం అంటుండు. మిగిలిన 10 గంటలో ముగించగలమని చెప్పేసి అంటుండు. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుంది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటుండు. నిన్న వాళ్ళే అన్నారు, ఒరే బాబు నీ చేతులు ఏం లేదురా, మీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్ళు అన్నారు. ఇలా వీడే అంటాను, నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు. మనం అనుకున్న నిన్నే అయినా అటాక్ జరిగింది కదా. అది ముచ్చట. వ్యూహాత్మక యుద్ధానికి సిద్ధమైన ఇరాన్ అట. హర్మోజ్ జలసంధిలో సముద్రపు మందు పాత్రలు, గల్ఫ్లోని అమెరికా బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల కార్యాలయాలు టార్గెట్ గా చర్యలు జరుగుతుంది. దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్లోని సిబ్బందిని ఖాళీ చేసిన సిటీ గ్రూప్ అట. మరో 2 సంస్థలట. దుబాయ్ ఎయిర్పోర్ట్ వద్ద ఇరాన్ డ్రోన్ దాడి చేసింది, ఓ భారతీయుడు సహా 4 గాయాలైంది. దుబాయ్ నుంచి భారత్కు వస్తున్న థాయ్ నౌకలో పేలుళ్ళు 3 భారత సిబ్బంది చనిపోయారని కూడా, అంటే వాళ్ళనేమో అదృశ్యం అని రాశారు. సో మనోడు ఆల్రెడీ చనిపోయారని కూడా చెప్తున్నాడు. సో 3 మానవాళ్ళు కూడా చనిపోయారు. 27.6 లక్షల కోట్లతో అమెరికాలో రిలయన్స్ చమురు శుద్ధి కేంద్రం పెడుతున్నాడు. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థతో ఒప్పందం. రోజుకు 1.6 లక్షల బ్యారెళ్ల శుద్ధి సామర్థ్యం అట. ఇది ప్రపంచంలో అత్యంత శుద్ధమైన రిఫైనరీ. డొనాల్డ్ ట్రంప్ కితాబిచ్చింది. రిలయన్స్ పేరెత్తకుండా ఒప్పందాన్ని ధృవీకరించిన ఏఎఫ్ఆర్ అట. అమెరికాలో లభించే షేల్ ఆయిల్ కోసమే ఈ రిఫైనరీ టెక్సాస్ లో నిర్మాణం చేయబోతారని చెప్పేసి మన రిలయన్స్ మామ ముఖేష్ అంబానీ కంపెనీ మరి 27.6 లక్షల కోట్లతో రిలయన్స్ చమురు శుద్ధి కేంద్రం పెడతాదట. అయితే ఇదంతా ఇట్లా జరుగుతుంటే ఇప్పుడు ఆ షిప్ పైన అటాక్ జరిగింది కదా. సో కాంగ్రెస్ ఏం చేస్తుంటే ఒక్క నిమిషం ఇక్కడ రాసిరా, ఒక్క నిమిషం ఎక్కడ ఉన్నది, రాధాకృష్ణ ఆయన కాదు, నరేంద్ర మోదీ కూడా ఇది పాయింట్ మీద మాట్లాడినట్టుగా చూసిన ఇందాక.
ఉమ్, మల్లిగాడు రాసిండు. మల్లిగాడే రాసిండు ఇది. సో ఇక్కడ కాంగ్రెస్ అంట యుద్ధం పేరుతో నన్ను దూషిస్తుందని చెప్పేసి నరేంద్ర మోదీ అంటుండు. ఈ యుద్ధం సాకుగా పెట్టుకొని అనవసర రాజకీయాలకు పాల్పడుతుంది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణే మాకు ప్రాధాన్యం అని చెప్పేసి మోదీ చెప్తుంది. ప్రతిపక్షాలు ఈ సంక్షోభాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయి. కాంగ్రెస్ యువరాజు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. దేశ యువతపై ఆయనకు అవగాహన లేదని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామెంట్ చేసింది. సో ఏదైతే ఇప్పుడు ఇరాన్కు అమెరికాకు మధ్య జరుగుతున్న యుద్ధం ఉందో దాన్ని బూచిగా చూపెట్టి మరి నరేంద్ర మోదీ పైన విమర్శలు చేస్తున్నారట. దానికి ఆయన కూడా కౌంటర్ ఇచ్చాడు. కాంగ్రెస్ యువరాజుకు దేశం పైన అవగాహన లేదు, ప్రజలపైన అవగాహన లేదు, ప్రేమ కూడా లేదని చెప్పేసి కూడా మరి కామెంట్ చేయడం జరుగుతుంది. మరి గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల రక్షణే మా ధ్యేయం అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతవరకు యుద్ధానికి సంబంధించిన విషయం అన్ని పేపర్లో వస్తా ఉంది, సేమ్ న్యూస్. ఇక దీనివల్ల జరుగుతున్న ప్రధానమైన సమస్య ఇప్పటికిప్పుడు ఫేస్ చేస్తున్నైతే ఇగో ఈ గ్యాస్ సిలిండర్లేనా మేజర్గా అనిపిస్తుంది. పాపం మొన్నటి నుంచి చదువుతున్నాం. గ్యాస్ కష్టాలట తీవ్రమైనట, కట్టెల పొయ్యే దిక్కు అవుతుందంట. హైదరాబాద్లో హాస్టళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హాస్టల్స్ ఎదుగుతా కట్టెల కుప్పలు కనిపిస్తున్నాయట. హోటళ్లు, రెస్టారెంట్లు అదే బాట పడుతున్నాయి. సిటీలో 20,000 వరకు ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయట. ఇందులో 6 లక్షల ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారట. మరో 8 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారట. వేరే జాబ్స్ చేసే వాళ్ళు మరో 4 లక్షల మంది ఉన్నారు. ఐటీ కారిడార్స్ హాస్టల్లో టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, అడిషనల్ మీల్స్ క్యాన్సిల్ చేశారట. ఇప్పటికే 2,500 పలుకుతున్న గ్యాస్ ధర అయినా 25% మాత్రమే సరఫరా జరుగుతుంది. హాస్టల్స్, విద్యా సంస్థల మాదిరిగా తమను ఎమర్జెన్సీ కోటాలో చేర్చాలని చెప్పేసి హాస్టల్స్ ఓనర్స్ డిమాండ్ చేస్తారు. ఇక గ్యాస్ బుకింగ్ పేరుతోని సైబర్ మోసాలు జరుగుతున్నాయట. బుకింగ్ పేరిట వచ్చే లింకులు క్లిక్ చేయొద్దు, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మా సజ్జనార్ కూడా చెప్తున్నాడు. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా హైదరాబాద్లో మేజర్గా హెవీ, ఇంకా మామూలు హెవీ కాదు. ఇప్పుడు లెక్క అయితే 6, 8, 14, 4, 18 లక్షల మంది హాస్టల్లో ఉంటున్నారట ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ సిటీలో. 1 కోటి జనాభా దాటినట్టున్నాం అంటే దాదాపు 16% అంటే 18% తీసుకోవాలి. 18% ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ ఎఫెక్ట్ అయ్యారు ఆ హాస్టల్ ఉండే పోరగాళ్ళు. ఎందుకంటే వానికి ఇప్పుడు గ్యాస్ లేకపోతే వానికి వంట చేయడానికి లేదు, వంట చేయకపోతే ఆ పోరలకు పెట్టడానికి లేదు. ఈ 18 లక్షల మందికి ఒక రోజుకి ఎంత గ్యాస్ పడుతుందో మీరు అర్థం చేసుకోవాలి, ఒక రోజుకే. సో వాళ్ళని కూడా ఎమర్జెన్సీ లిస్ట్లో పెట్టాలి విద్యా సంస్థలు, ఇంకేంది హాస్పిటల్స్తో పాటు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే ఇక పాపం ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అన్నీ క్యాన్సిల్ చేసేసారట. అదొకటి జరుగుతున్నాయి. ఇది ప్రస్తుతానికి వస్తున్న సమస్యలు, ఈ యుద్ధం వల్ల వస్తున్న సమస్యలు.